నంద్యాల మెప్మా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఆర్పీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాలకు చేరుకున్న అధికారులు మెప్మా కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. నంద్యాల మెప్మా కార్యాలయంలో సీఎంఎం, సీఓలు అవినీతికి పాల్పడుతున్నారని ఆర్పీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మెప్మా ఎండీ ఆదేశాలతో విచారణ చేపట్టారు. నంద్యాల మెప్మా నందు సీఎంఎంగా విధులు నిర్వహిస్తున్న శోభారాణి మరియు సీఓలపై ఆర్పీలు మెప్మా ఎండీకి ఫిర్యాదు చేయడంతో కర్నూలు మెప్మా అధికారులు కమిటీగా ఏర్పడి విచారణ చేపట్టారు. విచారణ కమిటీలో మురళి, సరళామణి, జిలాన్ బాషా, నంద్యాల సీఎంఎం శోభారాణిలు విచారణ చేస్తున్నారు. నంద్యాల పట్టణం మెప్మా నందు 138 ఆర్పీలను తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విచారణకు వచ్చిన అధికారుల ఎదుట సీఎంఎం, సీఓలపై ఆర్పీలలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో 138 ఆర్పీలు ఉన్నారు. వారిని తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అలాగే బ్యాంకులలో ఖాతాలు తెరిచి సంబంధిత నకిలీ తీర్మానాలపై సంతకం చేయవలసిందిగా ఒత్తిడి వచ్చినట్లు బాధితులు ఆరోపించారు. విచారణ కమిటీ ఆర్పీలు అందరూ సీఎంఎం, సీఓలను తొలగించాలని, వారి వల్ల నంద్యాల మెప్మా కార్యాలయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. సీఎంఎం మీద, సీఓల మీద మమ్మల్ని 138 మంది ఆర్పీలను తొలగిస్తున్నాము అని వార్డు ఇన్ఛార్జీలతో కుమ్మక్కయ్యి పార్టీ ఆఫీస్ లో వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని తీసేయాలన్న నేపథ్యంలో మాకు అందరికి చెడు తలబెడుతున్నారని చెప్పి మేము అక్కడికి ఎండి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ప్రాసెస్ మీద ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీకి రావడం జరిగింది. మాకు ఇప్పుడు ఈ సీఎంఎం గానీ ఇక్కడున్న సీఓలు గానీ ఇక్కడ నుంచి పంపించే వరకు మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే వార్డు ఇన్ఛార్జీలతో మీరు ఆర్పీలను ఎలా తీయాలి అన్న సలహాలు, సూచనలు కూడా ఇక్కడున్న సీఓలు, సీఎంఎం ఇస్తున్నారు. ఒక సెట్టు 1000 రూపాయలు బుక్కులు కూడా అమ్మి దాన్ని కూడా వ్యాపారం చేసుకొని అమ్మేసి వాళ్ళకు తీర్మానాలు రాసిచ్చి వీళ్ళతో సంతకాలు పెట్టించుకో, వాళ్ళతో సంతకాలు పెట్టించుకో అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మాకు ఓబీలు సపోర్ట్ చేస్తున్నారని ఓబీలను కూడా తీసేసి వాళ్ళకు తెలియకుండానే, మాకు తెలియకుండానే బ్యాంకులలో కూడా అకౌంట్లు మార్చడం జరిగింది. మేమైతే ఈ రోజు వీళ్ళను స్టాఫ్ను మారుస్తామని మాకు మాట ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము, లేకుంటే ధర్నాకు కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 138 మంది ఆర్పీలు ఉన్నారు. తొలగించాలి అని వాళ్ళు తొలగిస్తున్నారు అని చెప్పేసి ఆర్పీలు అర్జీ పెట్టుకున్నారు. అది నిజమా కాదా అనే దానిపైన మేము విచారించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంతేగాని ఎవరిని ఇంతవరకు ఏం తొలగించలేదు. ప్రభుత్వం నుండి ఆర్డర్లు వస్తే మనకు ఆఫీస్ కి సర్కులర్ వస్తాయి కాబట్టి అలాంటివి ఏమి లేవండి. మాకు దాని మీదే మేము విచారించి ఎందుకు ఇలా ఇక్కడ ఈ విషయం ఇలా ప్రాపగండా అయింది అని ఆలోచించి దీనిపైన విచారణ చేసి పెట్టమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ మన నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్పీ తొలగింపు, ఆర్పీ చేర్చడం పైన దాన్ని సమగ్రంగా పరిశీలించి దానిపైన పర్టికులర్ గా సర్కులర్ ఇచ్చి దానిపైన చేయడం జరుగుతుంది. కానీ అలాంటి ఆదేశాలు ఇప్పటివరకైతే మాకేం రాలేదు. కాబట్టి ఇది ఎందుకు ఇలా అందరూ అనుకుంటున్నారు, ఎందుకు జరుగుతుంది అనే దానిపైన ఇక్కడ వచ్చి మన ఆర్పీలతో మరియు స్టాఫ్ తో కూడా మాట్లాడి ఎందుకు ఇలా నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతుందనే దానిపైన ఇక్కడికి వచ్చి హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.